హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహాలక్ష్మి జరిగిన వ్రతం గురించి తలుచుకొని అలా బాధపడుతూ రగిలిపోతూ ఉంటుంది. అసలు జన నా సొంతం నావాడు అని తెలియచెప్పాలి అనుకున్నాను ఆ సీతకి, సుమతికి. కానీ ఇలా జరిగింది. ఆడదాని తాళిబలం గట్టిగా ఉండాలని చెప్పి ఈ వ్రతం చేసుకుంటారు. కానీ నేను ఓడిపోయాను. జన నా సొంతం కాదు అని వాళ్ళకి అర్థమయ్యింది. కానీ నాకు పగ అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటుంది. అసలు అర్చన చెప్పిన ఆ దరిద్రపు కొట్టు ప్లాన్ నేను ఎందుకు చేశాను, అసలు నాకు బుద్ధి లేదు అని తిట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో అర్చన అక్కడికి వస్తుంది. ఏంటి మహా, ఇంకా బాధపడుతున్నావా? వ్రతం అలా జరిగిందని చెప్పి ఫీల్ అవుతున్నావా? ఇంకా నా దగ్గర చాలా ఐడియాలే ఉన్నాయి, ప్లాన్లు ఉన్నాయి. నువ్వేం కంగారు పడకు మహా, ఈ ప్లాన్ కాకపోతే ఇంకో ప్లాన్ అని చెబుతూ ఉంటుంది. ఇకప్పుడు మహా చాలా కోపంగా ఉంటుంది. ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వు ఇచ్చిన ఆ దరిద్రపు కొట్టు ఐడియా వల్లే అసలు ఇదంతా. నువ్వు ఆ వ్రతం చేసుకోమని పైగా నా కుర్చీలో కూర్చొని నాకే ప్లాన్ చెప్పావు. నువ్వు అలా చెప్పి ఉండకపోతే నాకు అసలు ఈ తల నొప్పి ఉండేది కాదు. నిన్ను మామూలుగా కొట్టడం కాదు అని చెప్పి అక్కడ మూల ఉన్న చీపిరి తీసుకువచ్చి అర్చనని ఆ చీపిరి కట్టతో కొట్టేస్తూ ఉంటుంది. మహా, ఏంటి మహా ఇలా కొట్టేస్తున్నావు? ప్లాన్ ఫెయిల్ అయితే మాత్రం నన్ను కొడతావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. పరిగెత్తించి మరి మహా ఆ చీపిరి కట్టతో అర్చన దుమ్ము దులిపేస్తుంది. ఇక అర్చన, అయ్యో మహా, ఇలా మాట్లాడుతున్నావేంటి నువ్వు? నీకోసమే కదా చెప్పాను ప్లాను, నువ్వు హ్యాపీగా ఉండాలని. కానీ అది ఇలా జరుగుతుందని నాకేమైనా తెలుసా? నిన్ను ఎంత ఏడిపించినా ఆ వ్రతంలో చివరికి సీత ఏడ్చింది కదా, ఆ చీర కాలిపోయింది కదా అని అంటుంది. ఇకప్పుడు మహా అంటుంది, అది చీర కాకపోతే ఇంకో చీర కొని పెడతాడు రామ్. పైగా అది చీరల బిజినెస్ చేస్తుంది, ఇంకో చీర తెచ్చుకుంటుంది. దాంట్లో దానికేముంది బాధ అని అడుగుతూ ఉంటుంది మహా. ఇక అప్పుడు అర్చన చెప్తుంది, అదేంటి మహా అలా మాట్లాడుతావు? అది రామ్ ఇచ్చిన చీర కదా, అది కాలిపోయినందుకు వ్రతం తర్వాత కీడు అపశకునంగా భావిస్తోంది సీత. అప్పుడు సీత బాధపడుతుంది కదా. వ్రతం మొత్తం నేను ఏడిపించిన చివరిలో సీతకి మిగిలింది బాధ, ఏడుపే కదా. నువ్వు అలా ఆలోచించవేంటి అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు మహా అంటుంది, 4 దెబ్బలు పడ్డాక నీ బ్రెయిన్ బాగా పనిచేస్తున్నట్టు ఉంది అని చెబుతూ ఉంటుంది. నువ్వు కొట్టకపోయినా నేను ఇదే మాట చెప్పేదాన్ని అని అంటుంది. పోనీలే, గుడ్డిలో మెల్ల అన్నట్టు ఇదైనా జరిగింది ఆ సీతకి అని చెప్పి ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. సీత బాధపడుతూ కూర్చుంటుంది. సుమతి వచ్చి, ఏంటి సీత, జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? చీర కాలిపోయినందుకు బాధపడుతున్నావా అని అడుగుతూ ఉంటుంది. అవునత్తమ్మ, నాకు ఎందుకో ఏదో కీడు జరిగిస్తోందని అనిపిస్తోంది అని అనటంతో, అదేమీ లేదు సీత, అదేదో యాక్సిడెంటల్గా జరిగింది. నువ్వు చేసిన మంచి ఎక్కడికి పోదు, మంచి చేసిన వాళ్ళకి ఏమీ అవ్వదు అని చెప్తూ ఉంటుంది. ఇకప్పుడు సీత అంటుంది, కీడించి మేలించమన్నారు కదా అత్తమ్మ, మంచి చేసే వాళ్ళకి చెడు జరగదని రూల్ ఏమీ లేదు కదా. ఎప్పుడు చెడు మంచి వాళ్ళకే జరుగుతోంది అంటారు కదా. అలానే నాకు కూడా ఎందుకో అపశకునంగా ఉంది. దేవుడు ఏదో సంకేతం ఇస్తున్నాడని అనిపిస్తోంది. చెడు జరిగే ముందు ఇదొక హెచ్చరికలా అనిపిస్తోంది. ఇది ఎవరి ప్లాను కాదు కదా అత్తమ్మ అని బాధపడుతూ చెప్తుంది. నువ్వేమీ బాధపడకు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆ మంచి మనల్ని కాపాడుతుంది సీత. సరే, నువ్వు బాధపడుతున్నావు కాబట్టి, భయపడుతున్నావు కాబట్టి చెప్తున్నాను. రేపు రామ్ని తీసుకొని గుడికి వెళ్ళు. అక్కడ పంతులు గారికి ఇలా అని చెప్పు. పంతులు గారే నీకు ఏదో ఒక పరిష్కార మార్గం చెబుతారు. రేపు ఆ పని చెయ్యి అని అనటంతో, సరే అత్తమ్మ, ఇప్పుడే మామకి వెళ్ళి చెప్పొస్తాను అని చెప్పి రామ్ దగ్గరికి వెళ్తుంది. రామ్ దగ్గర అలా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఏంటి సీత, బాధపడుతున్నావా? నేను ఇచ్చిన చీర కాలిపోయినందుకు అని రామ్ అడుగుతూ ఉంటాడు. అవును మామ, చాలా భయంగా ఉంది. ఎందుకో ఏదో కీడు జరుగుతోందని అనిపిస్తోంది అని చెప్తూ ఉంటుంది. ఇంకో చీర కొనిస్తానులే, ఏం బాధపడకు అని అంటాడు రామ్. చీర కోసం కాదు మామ, ఆ చీర కాలిపోయింది, అది అపశకునంగా ఉంది. వ్రతం జరిగిన తర్వాత
అలా మంటలు వచ్చాయి కదా, అందుకే భయంగా ఉంది, మనం ఎప్పటికీ విడిపోం కదా అని అడుగుతూ ఉంటుంది. సీత, అలాంటి భయాలు ఏమీ పెట్టుకోకు, ఏమీ అవ్వదు, పోనీ మళ్ళీ వ్రతం చేసుకొని నేను మళ్ళీ నీకు చీర ఇవ్వనా అని అడుగుతూ ఉంటాడు. కాదు మామ, నేను ఒకటి చెప్పనా, చేస్తావా అని అడుగుతూ ఉంటుంది. చేస్తా, నీకోసం ఏదైనా చేస్తాను, చెప్పు అని అడగడంతో, రేపు మనిద్దరం గుడికి వెళ్దాం, అక్కడ పంతులు గారితో పూజ చేయించుకొని దీనికి పరిష్కారం అడుగుదాం, ప్లీజ్ మమ్మ అని అడుగుతూ ఉంటుంది. సరే అయితే నీకోసం చేస్తా, కానీ మనిద్దరం ఎప్పటికీ విడిపోము సీత అని చెబుతూ ఉంటాడు. ఇక తెల్లవారాక రామ్ సీత ఇద్దరు కలిసి గుడికి వెళ్తారు. ఏంటి సీత, కేవలం నీకోసం మాత్రమే వచ్చాను, నువ్వు బాధపడుతున్నావని చెప్పి అని అంటూ ఉంటాడు రామ్. లేదు మామ, నాకు నువ్వంటే చాలా ఇష్టం, మనిద్దరం ఎప్పటికీ విడిపోకూడదు, కొంచెం భయంగా ఉంది అందుకనే అని చెప్పడంతో, మనిద్దరం ఎప్పటికీ విడిపోము సీత అని మాట ఇస్తూ ఉంటాడు రామ్. ఇక పంతులు గారు అడుగుతూ ఉంటారు, పూజ చేయాలా, అర్చన చేయాలా అని అడగటంతో, మేమిద్దరం ఎప్పటికీ అన్యోన్యంగా ఇలానే కలకాలం కలిసి ఉండాలని గట్టిగా అర్చన చేయండి పంతులు గారు అని అడుగుతూ ఉంటుంది. సరే అయితే చేస్తానమ్మా, మీ పేర్లు అని అడుగుతూ ఉంటాడు రామ్. సీత అని చెప్పడంతో, మంచి పేర్లు, రాముడు, సీతమ్మవారు, మీరు ఎప్పటికీ కలిసే ఉంటారమ్మా అని అనటంతో, ఏదైనా కారణం ఉందా అమ్మా, ఇంత గట్టిగా పూజ చేయమంటున్నారు అని అడగటంతో సీత జరిగిందంతా చెప్తుంది. కొంచెం కీడే జరిగిందమ్మా, సరే నేను చెప్తాను పరిష్కారం అని అనటంతో, మేమిద్దరం ఎప్పటికీ కలిసి ఉండేలాగా పరిష్కారం ఏమైనా ఉందా పంతులు గారు అని అనటంతో, రాముడు సీతమ్మ వారికే తప్పలేదమ్మా వనవాసం, అలాంటిది మానవులం మనకెంత, ఎప్పటికీ కలిసే ఉంటారు అని నేను గట్టిగా ఎవరికీ చెప్పలేనమ్మా, కానీ మీరిద్దరూ కలిసి ఉండటానికి చాలా రకాల పూజలు ఉన్నాయి, అందులో ఒకటి నేను చెబుతాను అని చెప్పి అర్చన చేసి ఇద్దరి పేర్ల మీద వస్తారు పూజారి గారు. 2 మట్టి ప్రమిదలు ఇస్తారు. ఇదిగోమ్మా, సాయంత్రం సంధ్య సమయానికి మీరిద్దరూ ఈ అఖండ దీపాన్ని వెలిగించండి, రేపు ఉదయం సూర్యోదయం వరకు ఈ దీపాలు వెలగాలి, అప్పుడు మీరిద్దరూ ఎప్పటికీ కలిసే ఉంటారు అని చెప్పడంతో, కానీ ఇందులో ఒక చెడు కూడా ఉందమ్మా, ఆరిపోతే కనుక మీరిద్దరూ విడిపోయే ఎక్కువ కనిపిస్తున్నాయి అని చెబుతూ ఉంటాడు. అలా ఎప్పటికీ ఆరకూడదు, ఆరకుండా చూసుకోండి అని చెప్పడంతో, పోనీ ఒకరిది వెలిగి ఒకరిది ఆరిపోతే అని రామ్ అడుగుతూ ఉంటాడు. ఎవరిది ఆరిపోతే వాళ్ళ వల్ల గొడవలు వచ్చి విడిపోతారని అర్థం బాబు అని చెప్పడంతో, ఇక సీత ఆ ప్రమిదల్ని తీసుకొని ఇంటికి వెళ్తుంది. సీత, ఇది కేవలం నీకోసం మాత్రమే, నేనైతే ఇలాంటివేమీ నమ్మను అని చెబుతూ ఉంటాడు రామ్. ప్లీజ్ మామ అని చెప్పి ఇక ఆ ప్రమిదల్ని తీసుకొని వెళ్తుంది. ఇంటికి వెళ్ళాక సుమతితో ఇలా అని మొత్తం సీత చెబుతూ ఉంటుంది. పంతులు గారు పరిష్కారం చెప్పారని. వెలిగించు సీత, ఏమీ అవ్వదు, ధైర్యంగా వెలిగించు అని సుమతి అంటుంది. నాకు ఆరిపోతుందేమో అని భయంగా ఉంది, నేను మామను విడిచిపెట్టి వెళ్ళలేను అత్తమ్మ అని అంటుంది. నువ్వు అలాంటి భయాలు ఏం పెట్టుకోకు, ఆ దేవుడి మీద భారం వేసి వెలిగించు అని చెబుతూ ఉంటుంది సుమతి. ఈ మాటలన్నీ అర్చన, మహాలక్ష్మి వింటారు. ఇక పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. మనం ఎలాగైనా సరే సీతని భయపెడదాం, సీత వెలిగించిన దీపాన్ని ఆర్పేద్దాం, అప్పుడు సీత చాలా భయపడుతుంది. రామ్కి సీత వల్ల గొడవలు వస్తాయని అప్పుడు మనం సృష్టించవచ్చు కదా, చెప్పొచ్చు, రామ్ని సీతని విడగొట్టచ్చు, కొంచెం గట్టిగా గొడవ అయ్యేలా చేస్తే సీతని పంపించేస్తాడు రామ్ అని ప్లాన్ చెబుతూ ఉంటుంది. అలాగే అని మాట్లాడుకుంటూ ఉండగా ఈ మాటలు సుమతి వింటుంది. ఇకప్పుడు రామ్, సీత సాయంత్రం సంధ్యా సమయాల్లో దీపాలు వెలిగించడానికి తులసి కోట దగ్గర అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. చూడు సీత, ఇది నీకోసం మాత్రమే, ఇలాంటిలో ఏది జరిగినా నువ్వు బాధపడొద్దు, ముందే చెప్తున్నాను అని చెబుతూ ఉంటాడు రామ్. ఇక సీత రామ్ల దీపాన్ని మహాలక్ష్మి ఏం చేయబోతుందో, సుమతి దాన్ని ఎలా అడ్డుకుంటుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.